2 రోజుల్లో ఆ అమ్మాయి పెళ్లి. కానీ ఆ కుక్క చేసిన పనికి అది కాస్త ఏమైందో మీరే చూడండి. ఇక అసలు విషయానికి వస్తే బెంగళూరులో ఉంటున్న కరిష్మా వాలియా అనే అమ్మాయికి రిస్తా అనే వ్యక్తితో ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం కుదిర్చారు. చిన్నప్పటి నుండి జంతువులంటే ఎంతో ఇష్టం ఉన్న కరిష్మా వాలియాకు తన పెంపుడు కుక్క అంటే చాలా ఇష్టం. పెళ్లి తరువాత కూడా కుక్కను తన వద్దే ఉంచుకుంటానని కాబోయే భర్తతో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ చాట్ చేస్తూ అతడితో చెప్పింది. కానీ అతను మాత్రం తనకు కుక్కలంటే ఇష్టం లేదని చెప్పాడు. తన తల్లికి కూడా కుక్కలంటే ఇష్టం లేదని, తమ ఇద్దరి మధ్య కుక్క ఎందుకని ప్రశ్నించాడు. దీంతో మన పెళ్లి జరగదని కరిష్మా అతడితో తెగేసి చెప్పింది. సీరియస్ గా చెప్తున్నావా అని ప్రశ్నించగా అవుననే సమాధానం ఇచ్చింది. మనిద్దరి జీవితం ముఖ్యమని, కుక్కతో నీ అనుబంధం తాత్కాలికమేనన్న అతడి వాదనతో ఆమె ఏకీభవించలేదు. అంతేకాదు కుక్కతో తన అనుబంధం తాత్కాలికమే అయినా తన పెంపుడు కుక్కను పెళ్లి కోసం వదులుకోనని తేల్చి చెప్పింది. పెళ్లి తరువాత కూడా దీని కారణంగా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రాకూడదనే ఉద్దేశంతోనే ఈ పెళ్లి జరగదని స్పష్టం చేసింది. దీంతో కోపాద్రుకుడైన ఆ కాబోయే పెళ్లి కొడుకు నీవు కుక్కనే పెళ్లి చేసుకో అని సమాధానం ఇచ్చాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాదనలు అనవసరమని కరిష్మా సూటిగా చెప్పడంతో అక్కడితో వాట్సాప్ చాట్లో వారిద్దరి మాటలకు బ్రేక్ పడింది. కుక్క కారణంగా ఓ పెళ్లి రద్దయిన ఈ వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు కరిష్మా నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేయగా మరికొందరు రిస్తా వాదనకు మద్దతు పలకడం విశేషం. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.